మేడ్చల్ జిల్లా చర్లపల్లిలో రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన తల్లి పిల్లల ఆత్మహత్య కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు. తన 2 బిడ్డలతో కలిసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసే తల్లి విజయశాంతిరెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనేది అంతుబట్టడం లేదు. శనివారం తెల్లవారుజామున ఇంటర్ చదివే కుమారుడు కూతురుతో కలిసి ఆ తల్లి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడింది. ఈ కేసు విచారణ సందర్భంగా పోలీసులకు ఇప్పటి వరకు ఎటువంటి క్లూ లభించలేదు. ఈ ఘటనకు సంబంధించి సికింద్రాబాద్ రైల్వే పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. తన భార్య ఎంతో ధైర్యవంతురాలు అని ఎందుకు ఆత్మహత్య చేసుకుందో అర్థం కావడం లేదు అన్నారు విజయశాంతిరెడ్డి భర్త సురేందర్ రెడ్డి. భార్య పిల్లల ఆత్మహత్య గురించి తెలుసుకున్న ఆయన హుటాహుటిన దుబాయ్ నుంచి వచ్చారు. పిల్లలకు తల్లితో ఎంతో అనుబంధం ఉంది అని ఆమె చెప్పే ఏ మాటను వారు జవదాటలేదు అన్నారు. అందువల్లే తల్లితో పాటే వెళ్లి ఉంటారని వాపోయారు. ఎలాంటి ఇబ్బందులు లేని తమ కుటుంబానికి ఇంత కష్టం ఎందుకు వచ్చిందో అని వాపోతున్న సురేందర్ రెడ్డితో మా ప్రతినిధి సుష్మిత ఫేస్ టు ఫేస్ చూద్దాం. విజయశాంతిరెడ్డి భర్త సురేందర్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చూస్తూ ఉన్నాము ముగ్గురు విజయశాంతిరెడ్డితో పాటు 2 పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి గల కారణాలు ఏంటని మీరు అనుకుంటూ ఉన్నారు? నాకైతే ఏమీ అర్థమవుతలేదమ్మా. దీంట్లో ఏమి కారణాలు నేను చెప్పలేను. నాకు ఏది దొరకలేదు. నాకు ముందు అంతా మైండ్ మొత్తం బ్లాక్లోనే ఉంది. అసలు ఏం జరగవచ్చు, ఏం జరిగింది అనేది నాకేం అర్థమవుతలేదు. విజయశాంతిరెడ్డితో పాటు వారి పిల్లలు అంటే మీ పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళడానికి గల కారణం అంటే అంత తను డిప్రెషన్ కానీ లేకపోతే లోన్లీగా ఫీల్ అవుతుందని భావిస్తున్నారా? సో లోన్లీగా ఉండొచ్చు అనుకుంటున్నాను, అంతే. వేరే అది కూడా నాతో చాలా ఫ్రీగా ఉంటుంది. వాళ్ళ మమ్మీతో అందరితో ఫ్రీగానే ఉంటుంది. అంత లోన్లీగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్ కాదు. మరి ఏం జరిగిందని తెలియదండి. మీతో ఎప్పుడు మాట్లాడారు చివరిగా? 29th రోజు మాట్లాడానండి. ఏం మాట్లాడారు ఆ సమయంలో? ఏమైనా లోన్లీగా ఫీల్ అవ్వడం? అలా ఏం లేదు, నార్మల్గా జనరల్ మాట్లాడాను. పిల్లల భవిష్యత్తు మేము ఎప్పుడు ఎక్కువ డిస్కస్ చేసేది పిల్లలు ఎలా చదివిద్దాం, ఎలా చేద్దాం అని. అంతే. పిల్లలు మీతో ఎలా ఉంటారు అంటే వాళ్ళ అమ్మ మాట విని వాళ్ళు కూడా వెళ్ళారు వాళ్ళ అమ్మతో. పిల్లలు నాతో చాలా బాగుంటారు. వాళ్ళ మమ్మీకి ఇంకా చాలా బాగుంటారు. మమ్మీ ఏది చెప్తే అది తూచా చెప్పున పాటిస్తారు. అది వద్దు అని అన్నారు ఏదైనా కానీ. అందుకే ఆ ప్రేమ ఎక్కువైపోయి అది అయిందేమో అనుకుంటాను నేను. అంతా మంచిగానే ఉన్నాము, ఫ్యామిలీ అంతా ఓకే. ఏదైనా సమస్య ఉంటే నాతో మాట్లాడతాను, నేను దానికి సమాధానం చెప్పేసి ఇలా అంటే ఓకే. మా లైఫ్ జర్నీ 19 years. చాలా ప్రాబ్లమ్స్ నుంచి క్లియర్ అయ్యాము, చాలా ప్రాబ్లమ్ ఎదుర్కొన్నాం, అన్నీ హ్యాపీగా సాల్వ్ చేసుకున్నాం ఇద్దరం. అంత పెద్ద మేజర్ ప్రాబ్లం అయితే లేదు. మీరు దుబాయ్ ఎప్పుడు వెళ్ళారు? అప్పటి నుంచి కూడా తను అంటే పిల్లలు హాస్టల్లో ఉండడం, మీరు దుబాయ్లో ఉండడం, తను ఒంటరిగా వాళ్ళ అమ్మ వాళ్ళ బ్రదర్స్తో ఉండడం వల్ల తను అంటే ఎవరూ లేరు తనకి తోడుగా అన్నట్టు ఏమైనా ఫీల్ అయి ఉంటుందా? అలా లేదమ్మా, అలా ఎందుకు ఉంటుంది? అలా ఏముండదు. ఎందుకంటే అమ్మాయికి టైం లేదు. ఓకే, జాబ్ అండ్ నిద్రపోవడం. హాలిడేస్ వచ్చినప్పుడు 1 week అబ్బాయి దగ్గరికి వెళ్తుంది, నెక్స్ట్ వీక్ అమ్మాయి దగ్గరికి వెళ్తుంది. ఆ టైం అనేది అమ్మాయికి లోన్లీ ఫీల్ అంత లేదు. కానీ మనసులో ఏముందనేది మనకు తెలియదు. మీరు దుబాయ్ ఎప్పుడు వెళ్ళారు? నేను వెళ్ళి 14 months అవుతుందమ్మా. సో మధ్యలో ఎప్పుడైనా కాల్ చేసి తను ఇండియాకి రమ్మని చెప్పడం కానీ ఏమైనా జరిగాయి? అలా ఏం లేదండి. ఆమెనే చెప్తాను, నేను ఉన్నాను కదా, అన్ని నేను చూసుకుంటాను, నువ్వు హ్యాపీగా ఉండు, నీ హెల్త్ చూసుకో అని. నా వైఫ్ అంటే నాకు దేవతతో సమానం. ఎందుకంటే అంత కేరింగ్, చాలా మంచి కేరింగ్ చేసుకుంటుంది. తను లేకుండా వాళ్ళు కూడా ఉండలేరు అన్నట్లు ఆ కన్వే చేసినట్టుగా కూడా నోట్లో కనిపిస్తుంది. ఉండొచ్చమ్మా, ఎందుకంటే పిల్లలు మమ్మీ లేకుంటే ఉండలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళకు ఎక్కువ అటాచ్ ఎక్కువ ఉంటుంది. ప్రతి విషయం మమ్మీతో షేర్ చేస్తారు. నాతోటి కొన్ని మాత్రం షేర్ చేస్తారు, మమ్మీతో 100% షేర్ చేస్తారు. దానివల్ల అమ్మాయి నేను లేకుంటే పిల్లల గట్ట ఏదైనా ఫ్యూచర్ ఎవరు ఉన్నారు అనుకున్నదో ఏమో తెలియదు. అంటే ముగ్గురు ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే విజయశాంతిరెడ్డి గారు చెప్పగానే ఆ పిల్లలు కూడా వెళ్ళడం నిజంగా కలిచివేస్తున్న ఈ ఘటన అసలు అది నాకు తెలియదమ్మా ఏం జరిగింది అనేది. కానీ మమ్మీ మాట మాత్రం మమ్మీ ఏం చెప్తే అదే, అంతే. మమ్మీకి ఎదురు చెప్పరు ఏ విషయమైనా కానీ. అందుకే ఆ ప్రేమ ఎక్కువైపోయి ఈ ప్రాబ్లం వచ్చేసింది.
విజయశాంతి రెడ్డి గారు వాళ్ళ అమ్మ వాళ్ళతో ఉంటారని కూడా చెప్తున్నారు. వాళ్ళ మదర్ వాళ్ళని ఏమైనా అడిగారా? అంటే తను కొన్ని రోజుల నుంచి ఏమైనా ఎలా ఉంటుంది, ఏంటి ఇంట్లో తన అమ్మ పరిస్థితి ఏ విధంగా ఉంది అని అడిగానమ్మా. వాళ్ళని వాళ్ళు గిట్ట మంచిగా ఉంటారు నాతోటి. అత్తయ్య కన్న కొడుకులాగా చూసుకుంటుంది, ఎప్పుడు అల్లుడిలాగా ఎప్పుడు చూడలేదు. బొమ్మడి గిట్ట బాగా చూసుకుంటున్నాను, ఆ ఫ్యామిలీ బాగా చూసుకుంటారు. మళ్ళీ ఈ అమ్మాయిని గిట్ట వాళ్ళు బాగా చూసుకుంటారు. ఫస్ట్ అమ్మాయే వాళ్ళకు మెయిన్, తర్వాత అందరు వాళ్ళకు. మరి ఆ రోజు ఇంట్లో నుంచి వెళ్తున్న సమయంలో వాళ్ళ తల్లి కూడా అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. అడిగిందంట వాళ్ళ మమ్మీ, ఇంద్ర ఈరోజు ఆఫీస్ ఉండదు కదా అంటే, లేదు మమ్మీ కొంచెం పార్టీ ఉంది అదేదో చెప్పిందని చెప్తున్నది. అంతే నార్మల్గా మాట్లాడుకున్నట్లే మాట్లాడింది. అంత డిఫరెంట్ కనపడితే నాకు అప్పుడే డౌట్ రాలేదు నాకు. ఆఫీస్ నుంచి స్ట్రెస్ లాంటివి లేకపోతే అక్కడ ఏమైనా ఇష్యూస్ నడుస్తున్నాయని మీకు ఏమైనా తెలుసా? లేకపోతే అక్కడ ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా తను? లేదండి, ఆఫీస్ నుంచి ఏ ఇబ్బంది లేదండి నాకు తెలుసు. ఏముండదు అక్కడ, ఎందుకంటే ఈమెనే టీం లీడరు, ఈమె కమాండింగ్ చేసే శక్తి ఉంది అమ్మాయికి. చాలా స్ట్రాంగ్ అమ్మాయి కదా, అమ్మాయి చాలా స్ట్రాంగ్, కేరింగ్. చూస్తున్నాం కదా మొత్తంగా. అయితే విజయశాంతి రెడ్డి గారికి ఆ పిల్లలంటే చాలా ఇష్టం, ఆ పిల్లలకి వాళ్ళ అమ్మ అంటే ఇంకా చాలా ఇష్టం అన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. వాళ్ళ అమ్మ చెప్పడం, వాళ్ళ మాట దాటకుండా వాళ్ళ మదర్తో పాటు అక్కడికి వెళ్ళి ఆ గూడ్స్ రైలు కింద ముగ్గురు కూడా చేతులు పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ ఘటన అందరినీ కూడా కలిచివేస్తూ ఉంది. అసలు కారణాలు ఏంటో కూడా తెలియని పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మరోవైపు భర్త సురేందర్ రెడ్డి కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. అయితే కారణాలు కూడా మాకు ఏం తెలియడం లేదని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కెమెరామెన్ సుధీర్తో సుష్మిత, సాక్షి టీవీ, బీబీ నగర్ నుంచి.